హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను సుత్తి లేకుండా సూటిగా ఒక రెసిపీ చెప్పబోతున్నాను మన ఛానల్లో. ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పక్కన ఒక పరాతంలో అన్నం ఆరబెట్టేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు వేసేసుకున్నాను. ఆ తర్వాత పక్కన తొక్కు తీసుకొని తురుముకొని పెట్టుకున్న మామిడికాయని పెట్టుకున్నాను ఒక గిన్నెలో. ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసాను. అలా వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి, పచ్చివాసన అంతా పోయేలాగా. ఆ తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనకి తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది చాలా పుల్లగా ఉంది గైస్, సో నేను హాఫే వేసుకున్నాను. సో ఇలా మంచిగా వేసేసుకున్న తర్వాత మామిడికాయ గుజ్జుని మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టు. ఆ తర్వాత ఈ చల్లారబెట్టుకున్న అన్నంలోకి వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది.